మేడం మొత్తానికి 2026 సంవత్సరంలోకి వచ్చేసాం. ఈ జనవరి నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? ఓకే. ఎప్పుడులాగే మనం ఫస్ట్ గోచారం మాట్లాడుకోవాలి. సో, గోచార రీత్యానే మనం ఎప్పుడు రాశి ఫలితాలనేది చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి? గోచారం అంటే ప్లానెట్స్ తిరుగుతూనే ఉంటాయి. 12 రాశులు తిరుగుతాయి. 9 ప్లానెట్స్ మనకు తెలుసు. సో, కొంతవరకు ఏంటంటే కొన్ని రాశుల వారికి బావుంటుంది. కొన్ని రాశుల వారికి అంత బావుండదు. సో, జనరల్‌గా మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మనం నేను ఎప్పుడైనా మాట్లాడేది స్టార్టింగ్ ఏమో శని భగవాన్‌తో మొదలెడతాను. శని ప్రస్తుతం ఏంటంటే మీన రాశిలో ఉన్నారనమాట. సో, ఆయన ఈ నెలంతా ఇక్కడే ఉంటున్నారు. ఈ సంవత్సరం కూడా ఇక్కడే ఉంటున్నారు. అలాగే మనం చూసాము అంటే జూపిటర్ నెక్స్ట్ మనకి గురు మహారాజేమో మనకేమో ప్రస్తుతం జెమిని అంటే ఏంటి మిథునంలో ఉన్నారు. అలా రిట్రోగ్రేషన్‌లో ఉన్నారనమాట. ఈ నెలంతా ఇక్కడే ఉంటారు. తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పుకోవాలి అంటే కనుక సూర్య భగవానుడు సంక్రమణ జరగబోతోంది. అది జనవరి 14కి ఇక్కడ మకరానికి. సో, మకర సంక్రాంతి అనేది మనకి స్టార్ట్. అంటే సంక్రాంతి నుంచి మనకి స్టార్ట్ అయినప్పుడు ఉత్తరాయణం అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇప్పుడు దీని తర్వాత మనకి ముహూర్తాలు ఉంటే మనకి తెలుసు. జనవరి ఎండ్ నుంచి ఫిబ్రవరి మనకి ఏప్రిల్ అంతవరకు మంచి ముహూర్తాలు ఉంటాయి. చాలా పెళ్ళిళ్ళు అవుతాయి. మంచి జరుగుతుంది. చాలా బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది. అదొకటి కాకుండా మనం మాట్లాడవలసింది మార్స్ అంటే కుజుడేమో ప్రస్తుతం మనకి ధనుర్లో ఉన్నారు. మనం మాట్లాడుకున్నాం కూటమి జరుగుతోంది అని చెప్పేసి ధనుర్లో. సో, ఆయన ఏంటంటే మనకి 16th జనవరికి ఏంటంటే మకరానికి మూవ్ అవుతున్నారనమాట. అలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది శుక్రుడు కూడా మనకి ఏంటంటే మనకి ధనుస్సులో ఉన్నారు. ధనుస్ నుంచి మనకి మకరానికి 13th జనవరి వెళ్తున్నారనమాట. మళ్ళీ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మనకి బుద్ధి జ్ఞానం ఇచ్చేది మనకి బుధుడు. సో, బుధుడు కూడా ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం ఆయన ధనుస్సులో ఉన్నారు. మెర్కురీ ఏంటంటే 17th జనవరికి ఏమో మకరానికి వెళ్తున్నారు అనమాట. మళ్ళీ ఏంటంటే మొత్తం కూటమి మనకి ఇక్కడ మకరంలో జరగబోతోంది అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రాహుకేతువులు. రాహు ఏంటంటే ప్రస్తుతం కుంభంలో ఉన్నారు. కేతు ఏమో మనకి తెలుసు సింహంలో ఉన్నారు. సో, ఈ రెండు కూడా ఈ నెలంతా ఇక్కడే ఉంటున్నాయి అనమాట. సో, ఇదన్నమాట గ్రహచారం. మనం దీన్ని బట్టి మన రాశి ఫలితాలు అనేది మాట్లాడుకోవాలి. ఎప్పటికైనా సరే జనరల్గా మనం ఈ నెల ఏం చేయాలి అంటే కనుక సూర్య భగవాన్ని రోజు అర్ఘ్యం ఇవ్వడం కానీ, అలాగే ఏంటంటే కాసేపు ఎండలో వెళ్ళి స్పెండ్ చేయడం కానీ చాలా మంచిది. అన్ని రాసుల వారు జనరల్గా మనం చెప్పిన హెల్త్కి మంచిది. అలాగే అర్ఘ్యం ఇచ్చినప్పుడు ఏంటంటే చాలా ఒంటికి కూడా మంచిది. అర్ఘ్యం ఇస్తాం కదా నీళ్ళు, ఆ నీళ్ళు కూడా తాగుతారు. సో, అది ఇచ్చినప్పుడు కూడా చాలా మంచిది అనమాట. సో, ఇది ఫస్ట్ సూర్య భగవానికి కంటిన్యూస్గా పూజ చేయొచ్చు. అలాగే నవగ్రహ చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ, నవగ్రహ పూజలు చేయడం కానీ చాలా మంచిది. మనకి తెలుసు సూర్య భగవానుడు జనరల్గా మనం ఎప్పుడు చెప్పేది సోలార్ సిస్టమ్కి మనం కింగ్ అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే అధిపతి కింద నేను చెప్తాను. అన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటాం, మనకి తెలిసిందే. సో, సూర్యుడిని కొలవడం అనేది ఈ నెల అంతా చాలా చాలా మంచిదన్నమాట. ఎవరైనా దేవి పూజలు చేస్తే తప్పక దేవి పూజలు చేయండి. చాలా చాలా మంచిది. అలాగే రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళ ఏకముఖి రుద్రాక్ష వాళ్ళు తీసుకుని ధరించడం అనేది చాలా మంచిది ఈ నెలలో ఎస్పెషలీ. అలాగే మనకి తెలుసు జనవరి కూడా ఫస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్. సో, ఏకముఖి ధరించడం అనేది మంచిది. అలాగే ఏంటంటే ఎవరైనా నేను ఇందాక చెప్పినట్టు దేవి పూజలు చేస్తున్న వాళ్ళైతే తప్పక ఏ దేవి పూజలు చేస్తున్నా కూడా ఆపద్దు, కంటిన్యూ చేయండి. సో, ఇవి జనరల్ రెమెడీస్. ఒక్కొక్క రాశి వారిగా మనం రెమెడీస్ అనేవి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో, ఎవరెవరికి ఏల్నాటి శని ఉందో ఇప్పుడు చూద్దాము. ఏల్నాటి శని ఉన్న వాళ్ళు ఏంటంటే మనకి మేషానికి, అలాగే మీనానికి, అలాగే కుంభానికి. సో, కుంభానికి ఏంటంటే లాస్ట్ ఘట్టం అంటే లాస్ట్ 2.5 years. అలాగే మీనానికి సెకండ్ ఘట్టం ఇంకా ఏంటంటే ఇంకా 5 ఏళ్ళ లోపల ఉందన్నమాట. సో, మేషానికి ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కనుక ఇంకా 6-7 years ఆల్మోస్ట్ 7 years వరకు ఉంటుందన్నమాట. అలాగే మనం చూసామంటే జూపిటర్ గురు రిట్రోగ్రేషన్లో ఉన్నారు. సో, కొంతవరకు కొన్ని రాశుల వారికి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఏ రాశి వాళ్ళకి బాగుంది అనేది చూద్దాం. ఎప్పుడులాగే మనం చెప్పవలసిన వృషభ రాశి వాళ్ళకి, అలాగే ఏంటంటే మనం చూసామంటే కర్కాటక రాశి వాళ్ళకి, అదొకటి కాకుండా మనం చూసామంటే మనకి వృశ్చిక రాశి వాళ్ళకి, అలాగే ధనుర్ రాశి వాళ్ళకి కొంతవరకు బాగుందన్నమాట. అండ్ ఆల్సో మనం చూసామంటే ఇక్కడ మనకి కుంభరాశి కూడా యాడ్ చేసుకోవాలి. కుంభరాశి వాళ్ళకి కూడా చాలా బాగుంది. ఎందుకంటే జూపిటర్ చూపు ఉంది, రిట్రోగ్రేషన్ అయినప్పటికీ కొంతవరకు వీళ్ళకి కూడా ప్లస్ పాయింట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. అంటే ఏలినాటి శని కూడా ఉంది.
సో ఇవన్నీ కాకుండా కొన్ని ప్లస్ పాయింట్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఇది గ్రహచారం. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఇప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. మేడం, ఈ జనవరి నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? వృశ్చిక రాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఈ రాశికి అధిపతి ఏమో సెకండ్ హౌస్లో ఉన్నారు. సో చాలా బాగుంటుంది, కానీ ఖర్చుతో కూడిన పని, ఎక్కువ ఖర్చులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కెరియర్ పాత్రలో మాత్రం తప్పక ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండా మనం చూసామంటే కూటమి కూడా జరుగుతుంది సెకండ్ హౌస్లో. నేను చెప్పినట్టు కొన్ని ఏంటంటే లక్ష్మీ యోగాలు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో తప్పక బాగుంటుంది. అలాగే ఈ రాశి అధిపతి ఏంటంటే మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మకరానికి వెళ్తున్నారు. ఆయన ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వెళ్తున్నారు అనమాట. సో ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వెళ్తే ఇంకేం కావాలి, బాగుంటుంది. వీళ్ళు ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ కానీ ఆపర్చునిటీస్ కానీ వచ్చే ఈ మంత్ అంతా వాళ్ళకి కనిపిస్తాయి అన్నమాట. తప్పక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. పైకి వెళ్ళే ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయి, ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి. అలాగే ఏంటంటే ఇన్వెన్షన్లో కానీ లేకపోతే ఇన్నోవేషన్స్లో ఉన్న వాళ్ళకి కానీ తప్పక మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ మనకి అంటే కెరియర్ పాత్ అనేది ముందుకెళ్తుంది. అది కూడా ఫాస్ట్గా పరిగెత్తే ఒక ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మళ్ళీ నేను ఇందాక చెప్పినట్టు కూటమి జరుగుతోంది. 11th లార్డ్ కూడా మనం చూసామంటే సెకండ్ హౌస్లో ఉన్నారు. సో అది కూడా చాలా చాలా మంచి ఒక పరిస్థితి. అంటే ఏంటంటే గోచారం చెప్పుకోవచ్చు. అంటే ఏంటి, రాబడి వచ్చే ఛాన్సెస్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చే ఛాన్స్. అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆల్రెడీ ఉంది, ఇంకా బాగుండే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్. అంటే ఫైనాన్షియల్ స్టేటస్, ఒక ఖరీదైన కారు కొనుక్కోవడం కానీ, బ్రాండెడ్ వస్తువు కొనుక్కోవడం కానీ మనకు కనిపిస్తుంది. తప్పక గోల్డ్ కొనుక్కునే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకటే కాకుండా జూపిటర్ చల్లని చూపు సెకండ్ హౌస్ మీద ఉంది. అంటే ఏంటి, మనకి ఓన్ హౌస్ని చూసుకుంటున్నారు కనుక తప్పక ఫైనాన్షియల్ స్టెబిలిటీ చాలా బాగుంటుంది. ఈ నెలంతా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆల్సో ఏంటంటే బంధుమిత్రుల కలయిక ఉంటుంది, విందు వినోదాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఏంటంటే కెరియర్ పాత్లో కూడా చాలా బాగుంది, పైకి వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. బిజినెస్ పీపుల్ కూడా కొత్త బిజినెస్ వచ్చే ఛాన్సెస్, విస్తరించే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు వీళ్ళకి అనుకూల పరిస్థితి నెలకొంటుంది. ఏంటంటే కొంత ముక్కు మీద కోపం తెచ్చుకోకుండా జాగ్రత్తగా మాట్లాడడం, మసులుకోవడం ఎదుటి వాళ్ళతోటి, కొంతవరకు అండర్స్టాండింగ్ నేచర్ తోటి చూడటం అనేది మంచిది. ఏదైనప్పటికీ వీళ్ళు పర్సనల్ డెవలప్మెంట్ మీద కొంతవరకు ధ్యాస పెడితే మంచిది. అంటే ఏంటి, ఒక జపం చేసుకోవడం కానీ, ఒక పూజ చేసుకోవడం కానీ, లేకపోతే లేవగానే ఒక అఫర్మేషన్ చేసుకోవడం కానీ, ఇవన్నీ చేసుకుని తర్వాత రోజంతా ఏంటంటే కొంత పాజిటివ్గా గడుపుకుంటే కనుక చాలా మంచిది. అంటే ఒక ఎక్సర్సైజ్ కానీ, డయట్ కరెక్ట్ టైంకి తీసుకోవడం కానీ చేసుకుంటే చాలా మంచిది అన్నమాట. అలాగే తప్పక నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైనా వీళ్ళని కిందకి తీసుకెళ్ళిపోవాలి అని అనుకున్నా కూడా వీళ్ళు పైకి వచ్చే ఛాన్సెస్, దాన్ని నెట్టుకుని అంటే ఉత్సాహంగా పైకి వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట ఈ నెలలో. తప్పక ఈ నెల అంతా ఎంజాయ్ చేసే ఒక మంత్ కింద మనం చెప్పచ్చు. అండ్ ఆల్సో వీళ్ళకి స్పిరిచువాలిటీ కూడా చాలా మటుకు డెవలప్ అయి ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో మనం చూసామంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు మనం చెప్తే వాళ్ళని కూడా సెటిల్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక ట్రావెలింగ్ కూడా మనకి కనిపిస్తుంది, షార్ట్ టర్మ్ ట్రావెల్ బాగుంటుంది ఈ నెల అంతా వృశ్చిక రాశి వాళ్ళకనే చెప్పాలి. వీళ్ళు ఏ పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? వృశ్చిక రాశి వాళ్ళు తప్పక ఏంటంటే ఫస్ట్ కుజుడికి పూజ అంటే ఏంటి, మనం ఎప్పటికైనా నవగ్రహాలు చెప్తూనే ఉన్నాం. కుజుడికి మనం ఎప్పుడైనా చెప్పేది దుర్గాదేవి అయినా చెప్తాము, లేకపోతే ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి అయినా చెప్తాం అనమాట. తప్పక సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం గుడికి వెళ్ళి పాలాభిషేకం చేసుకోవడం కానీ, లేకపోతే పూజ చేసుకోవడం, మీ పేరు మీద మీ నక్షత్రం మీద పూజ చేసుకోవడం కానీ చాలా మంచిది అనమాట. రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళకి షణ్ముఖి వేసుకోవడం చాలా మంచిది. అది కాని పక్షాన్ని ఏకాదశిముఖి రుద్రాక్ష వేసుకోవడం కూడా చాలా మంచిది. ఏదైనప్పటికీ మనం జాతక రీత్యా వీళ్ళకి రుద్రాక్ష ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. అదొకటి కాకుండా కెరియర్ కానీ, ఫైనాన్సెస్ కానీ డిఫరెంట్గా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. మన కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు రెడ్ వాడడం, రెడ్తో పాటు ఆరెంజ్ అండ్ గోల్డ్ వాడడం మంచిది. ఎస్పెషలీ మంగళవారం ఈ వార్డ్రోబ్లో వేసుకు చూడండి, మీకు చాలా బాగుంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.